హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకం నుంచి చిన్న చిన్న కథల్ని కొన్నిటిని వినేద్దామండి. పొట్టి వీరయ్య పొడుగు మరిడయ్య. పొట్టి వీరయ్య పొడుగు మరిడయ్య స్నేహితులు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఏదైనా స్థిరమైన ఆదాయం చూపమని ఊరి పెద్ద సుబ్బయ్యను అడిగారు ఇద్దరు. మంచి స్నేహితులు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోండి, కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు సుబ్బయ్య. సరేనంటూ సుబ్బయ్య దగ్గర అప్పు చేసి కిరాణా దుకాణం తెరిచారు ఇద్దరు. గల్లాపెట్టె దగ్గర వీరయ్య కూర్చుంటే వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాధ్యత మరిడయ్యది. కొన్నాళ్లలోనే సుబ్బయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలో వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో ఎదురుగా ఉన్న దుకాణదారు జోగయ్యకు అసూయ కలిగింది. ఎలాగైనా స్నేహితుల మధ్య గొడవ పెట్టి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. ఒకరోజు వీరయ్య దుకాణంలో లేని సమయం చూసి మరిడయ్యతో, నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి, ఆ వీరయ్య మాత్రం చక్కగా కూర్చుని డబ్బులు వసూలు చేస్తాడు అంటూ కల్పించి చెప్పాడు. ఆ మర్నాడు మరిడయ్య వీరయ్యతో దెబ్బలాడి మరీ గల్లాపెట్టె వద్ద కూర్చున్నాడు. పాపం వీరయ్యకు అల్మారాల్లో ఉన్న సరుకులు అందక కింద పడేయసాగాడు. డబ్బులు తీసుకొని సరుకులు ఇచ్చే క్రమంలో మరిడయ్య గందరగోళ పడేవాడు. దీంతో వీళ్ల దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. అలా కొన్నాళ్లకు మూతపడే పరిస్థితికి వచ్చింది. విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఇద్దరినీ పిలిపించాడు. అసూయతో జోగయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారం చెడగొట్టుకున్నారు. వీరయ్య గల్లాపెట్టె ముందు మరిడయ్య సరుకుల పొట్టాలు అందించేవాడు. ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసేటప్పుడు మూడో మనిషి మాటలు ఎందుకు విన్నారు అంటూ చివాట్లు పెట్టాడు సుబ్బయ్య. స్నేహితులిద్దరూ తమ తప్పు తెలుసుకున్నారు. మర్నాటి నుంచి గల్లాపెట్టె దగ్గర వీరయ్య, సరుకులు అందించే పనిలో మరిడయ్య కుదురుకున్నారు. ఇంతటితో కథ సుఖాంతమండి. తొందరపాటు అనే మరో కథని వినేద్దామండి. అనగనగా ఓ పల్లె. ఆ ఊర్లో రాజయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఓ కొడుకు పుట్టాడు. పిల్లవాడిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు దంపతులిరువురు. ఓ రోజు రాజయ్య పక్క ఊరికి వెళ్లి వస్తుంటే గాయపడిన ముంగీస పిల్ల ఒకటి దారి పక్కన కనపడింది. దాన్ని చూడగానే రాజయ్యకు బాధగా అనిపించింది. దానికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. దీన్ని మనం పెంచుకుందాం, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది అని భార్యతో చెప్పాడు రాజయ్య. భర్త మాట కాదనలేక కమలమ్మ సరే అంది. ఆ రోజు నుంచి పిల్లాడితో పాటు ముంగీసను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఒకరోజు ఏదో పని ఉండి రాజయ్య పట్నానికి వెళ్లాల్సి వచ్చింది. పిల్లవాడు జాగ్రత్త అని తన భార్యకు చెప్పి వెళ్ళాడు. తర్వాత కమలమ్మ మంచినీళ్లు తేవటానికి బావి దగ్గరకు వెళ్ళింది. నిద్రపోతున్న బిడ్డ దగ్గర కాపలాగా కూర్చుంది ముంగీస. కొంత సమయం గడిచిన తర్వాత కమలమ్మ నీళ్ల బిందెతో వస్తూ ఇంటి ముందు ముంగీసను చూసింది. దాని మూతికి రక్తం అంటుకుని ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ పాడు ముంగీస నా బిడ్డను చంపేసింది అని బోరున విలపించింది. పట్టరాని కోపంతో నీటి బిందెను ముంగీస మీదకి విసిరేసింది. ఆ దెబ్బకు అది విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. కమలమ్మ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లేసరికి కొడుకు క్షేమంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ కనిపించాడు. కాస్త దూరంలోనే నల్లత్రాచు ఒకటి చచ్చిపడి ఉంది. ఈలోగా రాజయ్య కూడా వచ్చాడు. తన ప్రాణాలకు తెగించి పాము బారి నుండి బిడ్డను కాపాడిన ముంగీసను అపార్థం చేసుకున్నాను, తొందరపాటుతో అనవసరంగా దాన్ని చంపేశాను అంటూ కమలమ్మ ఎంతో బాధపడింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.